ఇప్పుడు మనం మాట్లాడబోయేది రాశి ఫలితాలు. జనవరి 2025 రాశి ఫలితాలు మాట్లాడుతున్నాము. దానికన్నా ముందు గ్రహస్థితి, గోచారం ఎట్లా ఉందో ఈ నెలలో చూద్దాము. కొత్త సంవత్సరం కూడా అందరూ ప్రేక్షకులందరికీ కూడాను కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడీ. అలాగే మనం చూసాము అంటే జనవరిలో కూడా మనకి మకర సంక్రాంతి అంటే ఏంటంటే మకరానికేమో సంక్రమణం జరుగుతుంది. అంటే సన్ ఏమో మకరానికి వెళ్తారనమాట. అది 14th జనవరి జరుగుతోంది. అలాగే మనం చూసాము అంటే మేజర్ ప్లానెట్స్ జూపిటర్ ఏమో వృషభంలోనే ఉన్నారు, ఆయనేమో రిట్రోగ్రేడ్లో ఉన్నారనమాట. శని ఏమో బెస్ట్ ప్లానెట్ మనం చెప్తూ ఉంటాము. పని చేయడం కానీ లేకపోతే మనకి డబ్బు ఇవ్వడంలో కానీ చాలా ఏంటంటే మనకి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఆయన డైరెక్ట్ అయ్యారు, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఆయన కుంభంలో ఉన్నారు, కుంభ శని. అలాగే రాహు ఏమో మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ సన్ అంటే ఏంటంటే సూర్యుడు సంక్రమణం జరగడం 14 జనవరి, సంక్రాంతి రావడం, అది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ నెలలో. ఇంకోటి ఏంటంటే మనకి మార్స్ అంటే ఏంటి, కుజుడు మనం మాట్లాడుకున్నాం, నీచ స్థితిలో ఉన్నాడు. ఆయనేమో ఇప్పుడేమో మనకి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్, ఎగ్జాక్ట్గా మనం చెప్పాలి అంటే 21st జనవరి మిథునానికి వెళ్తున్నారనమాట. అలాగే ప్రస్తుతం బుధుడేమో మనకి స్కార్పియోలో ఉన్నారు, అంటే వృచ్చికంలో ఉన్నారు. ఆయన ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి ఏమో మనకి ధనుస్కి వెళ్తున్నారు. అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో మకరానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే శుక్రుడు జనవరిలో మనకేమో కుంభంలో ఉన్నారు శనితో పాటు. ఆయన టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ 28th జనవరి మీనానికి వెళ్తున్నారనమాట. ఇవన్నీ ఏంటంటే మామూలుగా ఉన్న జనరల్గా ఉన్న గ్రహస్థితులు. అలాగే మార్స్ రిట్రోగ్రేషన్లో ఉండి నీచ స్థితిలో ఉన్నప్పటికీ చాలా మందికి, చాలా రాసుల వారికి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఎస్పెషలీ ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, అలాగే ఏంటంటే మనం చేసే పనిలో కూడాను కొంచెం నలతగా ఉండడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఏ రాశుల వారికి ఎట్లా ఉందో చూద్దాం మనం. ఎప్పుడు మనం మొదలెట్టేది మనం మేషరాశితో. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. జనవరి మాసానికి సంబంధించి నూతన సంవత్సరం వచ్చేసింది. నూతన సంవత్సరంలో మొదటి నెల జనవరి. ఈ జనవరి మాసం ఏ విధంగా ఉండబోతోంది, ఈ వివిధ రాశుల వారు, ద్వాదశ రాశుల వారు ఏ విధమైన రెమెడీస్ చేసుకోవాలి, అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్ ఈ మంత్లో ఏ విధంగా ఉండబోతోంది, జనవరి మాసానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెమెడీస్ కూడా చెప్తారు, చక్కగా నోట్ చేసుకోండి. దానికన్నా ముందు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వివిధ గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి, ఈ విషయాలన్నీ వివరిస్తారు. వాటిని కూడా నోట్ చేసుకోండి. ఇక ద్వాదశ రాశులు మేషరాశి మొదలు మీనరాశి వరకు చెప్పడం జరుగుతుంది. ప్రతి రాశి వారికి, మీకు తెలిసిన వారందరికీ కూడా వీటిని షేర్ చేసే ప్రయత్నం చేయండి. నమస్తే. నమస్కారం. మీకు ముందుగా ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. మీకు కూడా, ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చెప్పండి. తప్పక. ఎప్పుడైనా మనం రాశి ఫలితాలు అనుకుంటే మనం గోచారం మాట్లాడుకోవడం అనేది ఆన్మాయితీ. అసలు గోచారం బట్టే మనం చెప్పగలుగుతాము. చంద్రుడు అందరికీ తెలిసిందే, ఒక 2 రోజులు ఒక రాశిలో ఉంటారు. అందరికీ తెలిసిన విషయం 12 రాశులు ఉంటాయి, 9 గ్రహాలు ఉంటాయి. ఈ 9 గ్రహస్థితిని బట్టి ఈ నెలలో ఎలా ఉందో గ్రహస్థితిని బట్టి రాశి ఫలితాలు అనేది చెప్పడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ మనకి జనవరిలో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే సంక్రమణం జరుగుతుంది. అంటే ఏంటి, మకరంలోకి సూర్యుడేమో ప్రవేశిస్తాడు. మకర సంక్రాంతి అంటూ ఉంటాం. అది పెద్ద పండగ కూడా మనం చేసుకుంటూ ఉంటాం. అది 14th జనవరి జరుగుతుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ అదే. ఇంకోటి ఏంటంటే మనకి మేజర్ గ్రహాలు, జూపిటర్ మనం మేజర్ గ్రహం కింద తీసుకుంటాం. ఎందుకంటే జూపిటర్ ఎక్కడ ఉంటా అంటే గురువు ఎక్కడ ఉంటే అక్కడ అబండెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎక్స్పాండ్ అవుతుంది అంటాం. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి రిట్రోగ్రేడ్ లో ఉన్నారు, అంటే వక్రించి ఉన్నారు అనమాట, వృషభంలో ఉన్నారు. అలాగే రాహు ఈ నెలంతా మనకి మీనంలో ఉంటారు, కేతు ఏమో మనకి కన్యలో ఉంటారు. అలాగే మనం చూసామా అంటే శని మేజర్ గ్రహం, కుంభ శని కుంభంలో ఉన్నారు. ఆయన డైరెక్ట్ అయిపోయారు, అది కూడా మనం మాట్లాడుకున్నాము. సో అది కూడా ఒక మంచి ఇదేమో డైరెక్ట్ అయిన తర్వాత చాలా మట్టుకు మంచి కార్యక్రమాలు జరగడం కానీ, మంచి వాళ్ళు మనకి రావడం కానీ, అంటే టచ్ లోకి రావడం కానీ, ఉన్నత వ్యక్తులతో పరిచయం జరగడం కానీ కొన్ని రాశుల వారికి జరుగుతూ ఉంటుంది. అలాగే మనం చూసామంటే శుక్రుడు ఏమో ఇప్పుడు ప్రస్తుతం కుంభంలో ఉన్నారు, టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మీనానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మెర్కురీ, బుధుడు అంటే ఏంటి మనకి కమర్షియల్ గ్రహం. సో బుధుడేమో ప్రస్తుతం ఏంటంటే వృశ్చికంలో ఉన్నారు, ఆయన 4th జనవరికి ఏమో మనకి ధనుస్కి వెళ్తున్నారు. అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్
ఆయనేమో మళ్ళీ ఏంటంటే మకరానికి వెళ్తున్నారు అనమాట. సో కంబషన్ కూడా అవుతోంది. ఎందుకంటే సన్‌తో పాటు ఉన్నారు కనుక ఆల్మోస్ట్ మిడ్ జనవరికి కంబషన్ అవుతుందనమాట. దాన్ని బట్టి కొన్ని మనకి రెమెడియల్ మెషర్స్ చేసుకోవడం గానీ, లేకపోతే కొన్ని ఫలితాలు, సత్ఫలితాలు ఉండొచ్చు, వేరే ఫలితాలు ఉండొచ్చు. సో అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఇంకోటి మేజర్ గ్రహం మనం మాట్లాడుకోవాల్సింది, ఎప్పటికైనా మనం ఇంటర్‌పర్సనల్ రిలేషన్‌షిప్ గురించి మాట్లాడుకోవాల్సింది మనకి కుజుడు. కుజుడు మనకి ఏంటంటే నీచ స్థితిలో ఉన్నాడు, వక్రించి ఉన్నాడనమాట. 21 జనవరికి మనకేమో జెమినికి మిథునానికి వెళ్తున్నారు. అంటే నీచ స్థితి అంటే ఎప్పటికైనా మనం చెప్పవలసింది కర్కాటకం. కర్కాటకంలో ఉన్నారు ప్రస్తుతం. ఆయనేమో 21 జనవరికేమో మనకి మిథునానికి వెళ్తున్నారు. ఇవి గ్రహస్థితులు, మనకి అన్ని గ్రహాలు మాట్లాడుకున్నాము మనం. సో దీన్ని బట్టి మనం ఇంకా రాశి ఫలితాలు ఒక్కొక్క రాశికి మాట్లాడుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఈ గ్రహాలను చూసిన తర్వాత వివిధ రాశుల వారు, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఏ విధంగా ఉంది జనవరి మాసం 2020 చెప్పండి మేడం. 2025 జనవరి సింహరాశి వాళ్ళకి చాలా బాగుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి 10th లో జూపిటర్ రిట్రోగ్రేడ్ అయినప్పటికీ కెరియర్ విస్తరిస్తుంది. వాళ్ళు అనుకున్నది సాధించే ఒక ఛాన్స్ అనేది దొరుకుతుంది అనమాట జనవరిలో. అదొకటి కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ 7th లో మనకి శని ఉన్నారు, ఓన్ హౌస్లో ఉన్నారు. సో వాళ్ళ పార్ట్నర్స్కి బాగుంటుంది, పార్ట్నర్షిప్ బిజినెస్ తప్పక విస్తరిస్తుంది. ఎస్పెషలీ ఫుడ్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది, ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి. ఎందుకని అంటే మనకి మార్స్ నీచపడ్డాడు, మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్. ఆయన ఏంటంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ 11th వెళ్తున్నారు. సో ఏదైనప్పటికీ ఈ నెలలో కొంతవరకు లాభం అనేది చూస్తారు. అలాగే కెరియర్ విస్తరింపు అనేది కూడా జరుగుతూ ఉంటుంది. నాట్ ఓన్లీ దట్, ఏంటంటే వీనస్ అంటే శుక్రుడు కూడా మనకి 7th హౌస్లో ఉన్నారనమాట. సో కలయిక ఉంది, వీనస్ అండ్ శని కలయిక 7th హౌస్లో జరుగుతుంది. సో తప్పక ఏంటంటే వీళ్ళకి భాగ్యం అనేది డెవలప్ అవుతుంది. సో డబ్బు వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎస్పెషలీ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ, బిజినెస్ వెంచర్స్లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే కన్సల్టెన్సీ బిజినెస్లో ఉన్న వాళ్ళు కానీ తప్పక వీళ్ళు శ్రమకి తగిన ఫలితం అనేది చూస్తారు. అలాగే కొత్తగా దాంపత్య జీవితం మొదలెట్టిన వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది, ఈ నెల ఎంజాయ్ చేస్తారని చెప్పాలి. మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు చదువు మీద ఎక్కువ, స్పిరిచువాలిటీ మీద ఎక్కువ మక్కువ అనేది చూపిస్తారు. అంటే సెకండ్ కేతు ఉన్నారు. నాట్ ఓన్లీ దట్, కొంచెం ఏంటంటే కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంది, ఖర్చులు కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ సూచన ఏంటంటే 8th లో మనకి రాహు ఉన్నాడు కనుక ప్రాపర్టీ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించడం చాలా మంచిది. అలాగే ఏంటంటే మనం ఒకరికి డబ్బు ఇచ్చినప్పుడు, లోన్ ఇచ్చినప్పుడు మర్చిపోవాల్సి వచ్చే ఛాన్స్ ఉండొచ్చు ఈ నెలలో. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది, మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాము. అలాగే ఏంటంటే ఈ రాశికి అధిపతి ఏంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం ఏమో 5వ ఇంట్లో, సో లక్ అనేది ఉంది, కానీ మకరానికి వెళ్తున్నారు కదా, 6వ ఇంట్లోకి వెళ్తున్నారు కనుక తప్పక వీళ్ళకి సీక్రెట్ ఎనిమీస్ అనేవాళ్ళు వస్తారు. అంటే ఏంటి, వీళ్ళకి ఉన్నత స్థాయికి వస్తేనే మనకి ఎనిమీస్, స్ట్రాంగ్ ఎనిమీస్ అనేవాళ్ళు వస్తూ ఉంటారు. సో జనరల్గా అయితే మనం అలా చెప్పుకుంటాం. సో జాగ్రత్తగా ఉండాలి కొంచెం. అంటే ఏంటంటే దేనికైనా సరే అగ్రెసివ్ నేచర్ అనేది కొంచెం తగ్గించుకోవాలి. అలాగే అందరితో సన్నిహితంగా ఉండాలి అనేది సూచన అనమాట వీళ్ళకి. వీనస్ కూడానే ఉన్నారు కనుక తప్పక ఏంటంటే ఇప్పుడు లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరికీ కూడాను కొంతవరకు బాగుంటుంది. ఎందుకంటే శని కూడా ఉన్నాడు, ఏదైనా కొన్ని ఇబ్బందులు పడాలి అని చెప్పుకోవాలన్నమాట. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దాంపత్య జీవితంలో ఉన్న వాళ్ళకి, అంటే పార్ట్నర్స్కి, అంటే లైఫ్ పార్ట్నర్ కానీ మన బిజినెస్ పార్ట్నర్ కానీ చాలా బాగుంటుంది, వాళ్ళ కెరియర్ బాగా విస్తరిస్తుందనే చెప్పుకోవాలి. అలాగే ప్రాపర్టీస్ కొనే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. డబ్బు వచ్చినప్పుడు ఏదో ఒకటి కొనుక్కోవాలి కదా, సో ఖరీదైన వస్తువు కొనుక్కునే సూచనలు కూడా బాగా కనిపిస్తున్నాయి. నేను ఇందాక చెప్పినట్టు స్టూడెంట్స్కి అయితే బాగుంటుంది. అలాగే వీళ్ళు కూడా ఎవరికైనా ఇప్పుడు గవర్నమెంట్తో పని చేయించుకోవాలి, లేకపోతే గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా మంచి సూచనలు కనిపిస్తున్నాయి ఈ నెల అంతాను. కొంతవరకు మంచి సూచనలు, కొంతవరకు నెగిటివిటీ అనేది కనిపిస్తోంది. హెల్త్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే, అది అందరికీ మనం సూచన కింద చెప్తున్నాము. సో తప్పక వీళ్ళు కూడా పరిహారం అనేది చేయాలి. నేను అన్నట్టు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్, మార్స్ ఏమో మనకి 11th లోకి వెళ్తున్నాడు కనుక మనం చేసిన దానికంతా ఫలితం టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వస్తుంది. సో నిత్యం పూజ చేయడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. ఎప్పటికైనా సరే సండే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం
మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 108 టైమ్స్ చేయడం, అంటే కొంచెం ఓపిక్గా చేయడం అనేది చాలా మంచిది, ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే నవగ్రహ దానం చేయడం అనేది ఇంపార్టెంట్. కొంతమంది ఏంటంటే నవగ్రహ హోమాలు చేస్తారు, అలాగే జపాలు కూడా చేసుకుంటూ ఉంటారు. అది లేని పక్షాన్ని అమ్మవారికి చేయడం అనేది మంచిది. సండేయే చేయొచ్చు, లేని పక్షాన్ని ట్యూస్డే లేకపోతే ఫ్రైడే కూడా చేసుకోవచ్చు. లక్ష్మీదేవి ఆరాధిస్తే ఇంకేం కావాలి, తప్పక ఆరాధించండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నిత్యం చేయడం అనేది మంచిదని చెప్తున్నాను. నవగ్రహాల చుట్టూ ఆ రోజు తిరగలేరు కనుక నేను సండే అని చెప్పాను అనమాట. సో ఆదిత్య హృదయం కూడా చదువుకోవచ్చు, నిత్యం చేయండి, చాలా మంచిది. అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిది అనమాట. అలాగే ముత్తైదుని పిలిచి సండే కొంచెం పెరుగానం పెట్టడం మంచిది, ఎందుకంటే కడుపు చలవ అని చెప్తూ ఉంటాము. అది పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ పాజిటివిటీ, అంటే వాళ్ళ జీవనంలో మనకు వస్తాయి కనుక తప్పక బ్లెస్సింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ప్లస్కి ప్లస్ యాడ్ అవుతుంది, ఇంకా బాగుంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ సూచన వీళ్ళకి ఏంటంటే హెల్త్ దగ్గర జాగ్రత్త పడాలి. రైట్. సో అదండి విషయం. సింహరాశి వారు కూడా హెల్త్ విషయంలో జాగ్రత్త వహించండి. మాసం అంతా బాగానే ఉంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనప్పటికీ జాతకాలను ఒకసారి పరిశీలించుకోండి. జాతకాలని డాక్టర్ ఆర్వి సుధ గారి దగ్గర చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తదుపరి రాస్తా మళ్ళీ కలుద్దాం. నమస్తే.